ఊరికే మాట్లాడడం ఎందుకు? దానివల్ల నువ్వు సాధించేది ఏంది? ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు ఏమిటి అని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ ఏదైనా కానీ ఎవరైనా కూడా రిసీవ్ చేసుకుంటారు. సో నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే నువ్వు చూపించు. లేదు నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఇవి ఆధారాలు అని చెప్పి నువ్వు చేతనైతే నువ్వు చూపించు. అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ మీద ప్రజలు నమ్ముతారు, ప్రజలు హర్షిస్తారు. అలా చేయకోకుండా ఊరికే నీ బుద్ధిబుడ్డ మాటలు మాట్లాడడం మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మా అవతల మేము ఇప్పుడు నా ప్రెస్ మీట్ ఇప్పుడు అయిపోయింది, ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, అన్ని ఆధారాలతో సహానే చూపించినాను. కానీ రేపొద్దున అవతల తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారు? ఇంకా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు. జగన్ ఎట్టా, జగన్ అట్టా, ఆయన ఎట్టా, ఈయన ఎట్టా, వాడికి సంతోషం, వాడు వీడు అనకపోతే అటు సంతోషపడాలి. లేకపోతే అవి కూడా కలుపుతారు, కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్ని కొత్త ముందు రోజు చూస్తూనే ఉన్నాను. Sir, on one side, you talked about how the farmers, YSRCP had gone to meet with the farmers at Amravati, and that they were named as rowdy sheeters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati, and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he's saying YSRCP leaders are rowdy sheeters, and a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. ఈ ల్యాండ్ ఇష్యూస్ జరుగుతుంది సార్, ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి మీరేమైనా పర్యటించే అవకాశం ఉందా? లాస్ట్ టైం చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు కూడా మీరు పర్యటించారు ఆ గ్రామాల్లో రైతులకు మద్దతుగా. మళ్ళీ మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నేను పర్యటించడం పెద్ద పని ఏం కాదు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. ఈసారి పర్యటనలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిలను, రిటైర్డ్ జడ్జిలను, లాయర్లను, ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడము, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేద్దాం. ఇంకా నేను పోయినా అనుకో స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశం ఏమిటి? మావిగాను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగాను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగా ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ అలా కట్టుకోకుండా కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పని. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.